హలో బిజీ పీపుల్, హాయ్ అండి అందరికీ. టుడే మనం సోది లేకుండా చెప్పకుండా ఒక రెసిపీ అయితే చూసేద్దాం. హెల్దీ మిక్స్చర్ ఆర్ చాట్. ఇకపోతే ఈవినింగ్ అయ్యేటప్పటికి అందరం మిక్స్చర్ కోసం మిక్స్చర్ బండి ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాం. మిక్స్చర్ బండి కోసం అలా వెతుక్కుంటూ అవసరం లేదు, మన ఇంట్లోనే హెల్దీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ మిక్స్చర్ కోసం నేను అన్ని హెల్దీ ఐటమ్సే వాడాను. నేను వాడిన హెల్దీ పదార్థాలు అన్నీ కూడా తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయండి, మరీ ఎక్కువ కాస్ట్ అయితే ఏమీ కాదు. సో ఈ హెల్దీ చాట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఈ హెల్దీ మిక్స్చర్ కోసం కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఆనియన్ ముక్కలు, 1/2 కప్ మొలకెత్తిన పెసలు, సన్నగా తరిగిన లేత పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, ఉడకబెట్టిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, 2 స్పూన్స్ సన్నగా తరిగిన మామిడల్లం ముక్కలు. ఈ మామిడల్లాన్ని అయితే తొక్క తీసి ముక్కలుగా చేసుకోవాలి. 1/2 కప్ టమాటా ముక్కలు. మిక్సర్లో వాడేటప్పుడు టమాటా ముక్కలు పీల్ రిమూవ్ చేసుకోండి. ఇకపోతే 1 కప్పు జొన్న బురుగులు, 1 కప్పు రాగి బురుగులు, అంటే జొన్న రాగి మరమరాలు. మనం బియ్యంతో మరమరాలు ఎలా చేసుకుంటామో మిల్లెట్స్ మరమరాలు. ఇవైతే నాకు నేషనల్ మార్ట్లో దొరికినాయి. ఇవి కాస్ట్ కూడా తక్కువే అండి. ఇవి 200 గ్రామ్స్ వచ్చేసి 55 రూపీస్ పడినాయి. మంత్లీ ఒకసారి అయితే వీటిని తీసుకుంటాను నేను, ఇలా హెల్దీగా ఇంట్లోనే చాట్ ప్రిపేర్ చేసుకోవడానికి. డిమార్ట్లో కూడా దొరుకుతూ ఉంటాయి, ట్రై చేయండి. ఇకపోతే 2 కప్స్ వచ్చేసి మామూలు మరమరాలు. లిటరలీ చెప్పాలంటే హెల్దీ ఫుడ్స్ అని చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతూ ఉంటాయండి. వాటి మీద నేను వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడు మ్యాంగోస్ వచ్చే సీజన్ కాబట్టి నేను ఈ మిక్సర్లోకి లెమన్ యూజ్ చేయకుండా మ్యాంగో ముక్కలు యూజ్ చేస్తున్నాను. ఇంకా లెమన్ వేయవలసిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు మ్యాంగో ఇష్టం అయితే అది స్కిప్ చేసుకుని లెమన్ వేసుకోవచ్చు. మ్యాంగో రాని సీజన్స్లో అయితే లెమన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే మొలకలేసిన పెసలు అయితే వీక్లీ వేస్తూ ఉంటాను. ఇలా ఏదో ఒక ఐటెంలో నేను మొలకలేసిన పెసలు అయితే వాడుతూ ఉంటాను. చాలా మంది మొలకలు వచ్చిన పెసలు తినడానికి అయితే ఇష్టపడరండి. రోజు తింటుంటే మాకు గ్యాస్ ఫామ్ అవుతుందని అంటూ ఉంటారు. నిజానికి పెసలు ఎక్కువ మొలకలు రాకుండా తింటే గ్యాస్ అయితే ఫామ్ అవుతుందండి. అలాగే తినేటప్పుడు బాగా నమిలి తినాలి, అప్పుడే మొలకలు తినేటప్పుడు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఈ మిక్సర్లోకి ఉడకబెట్టిన స్వీట్ కార్న్ కూడా వాడతానండి నేను. మామిడికాయ ముక్కలు, ఉడకబెట్టిన స్వీట్ కార్న్ అండ్ పెసలు, టమాటా ముక్కలు అన్నీ కలిపి ఉండడం వల్ల హెల్దీ అండ్ తినేటప్పుడు కూడా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన అన్ని ఐటమ్స్లోనూ కొన్ని ఐటమ్స్ లేకపోయినా పర్లేదండి. మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉంటే వాటితో అయితే ఇంట్లో హెల్దీగా మిక్సర్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మన ఐటమ్స్ అన్ని బౌల్లోకి వేసేసి తగినంత ఉప్పు కారం వేసేసి బురుగులు అయితే వేసేసుకున్నాం, అంటే మరమరాలు అయితే వేసేసుకున్నాం. దీన్ని అయితే మనం కలిపేసుకుందాం ఫాస్ట్గా. ఇలా కలుపుకున్న మిక్చర్లోకి మామూలు మరమరాలు అయితే యాడ్ చేసేసుకుందాము. మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇకపోతే మన హెల్దీ అండ్ టేస్టీ అండ్ మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. మ్యాక్సిమం బయట తినకుండా ఇంట్లోనే ఇలా హెల్దీగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ అండ్ హెల్దీ సూప్స్, హెల్దీ జ్యూసెస్ అయితే నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. లాస్ట్లో ఈ మిక్స్చర్కి కోటింగ్గా క్యారెట్ తురుముని యూస్ చేస్తున్నాను. చాలా మంది పిల్లలు అయితే క్యారెట్ ముక్కలు తినరు కాబట్టి నేనైతే చాలా రెసిపీస్లో క్యారెట్ తురుమునే యూస్ చేస్తాను. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.